కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం ప్రక్రియ సంప్రదింపుల దశకు చేరింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఉద్యోగ సంఘాలు స్టేక్ హోల్డర్లతో చర్చలు జరపడం ద్వారా వారి డిమాండ్లు, అంచనాలను కమిషన్ అంచనా వేస్తుంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా చోటు చేసుకున్న 5 ప్రధాన పరిణామాలు, రాబోయే షెడ్యూల్ వివరాల గురించి చూద్దాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది జీతభత్యాలు, పెన్షన్లు, ఇతర అలవెన్స్లు సమీక్షించి సవరించడం కోసం ఈ తాత్కాలిక కమిషన్ ఏర్పాటు చేస్తారు. సాధారణంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కొత్త వేతన సంఘాన్ని నియమించడం ప్రయత్నం ఆనవాయితీగా వస్తుంది. ఉద్యోగుల సంక్షేమాన్ని పెంపొందించడం, వారి డిమాండ్లను వినడం, ప్రభుత్వ వ్యయ నిర్వహణను బ్యాలెన్స్ చేయడం ఈ కమిషన్ ప్రధాన లక్ష్యం. ఇక ప్రస్తుతం 8వ వేతన సంఘం నవంబర్ 3, 2025న అధికారికంగా ఏర్పాటైంది. ఈ సంఘం తీసుకునే నిర్ణయాలు సుమారు 1,10,00,000 మంది ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు వారి కుటుంబ సభ్యులపై నేరుగా ప్రభావం చూపుతాయి. 8వ వేతన సంఘం మే 13, 14 తేదీల్లో ఢిల్లీలో కీలక సమావేశాలు నిర్వహించింది. ఈ సమావేశాల్లో ప్రధానంగా రక్షణ, రైల్వే యూనియన్లతో కమిషన్ సభ్యులు చర్చలు జరిపారు. ఉద్యోగుల వేతన సవరణ, అలవెన్సులు, పెన్షన్లకు సంబంధించిన ప్రాథమిక అంచనాలను కమిషన్ ముందు యూనియన్లు ఉంచాయి. అలాగే ఉద్యోగ సంఘాలకు ఊరట కల్పించే విధంగా కమిషన్ తమ మెమోరాండం సమర్పణ గడువును పొడిగించింది. తాజా ప్రకటన ప్రకారం ఈ గడువును మే 31, 2026 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల వివిధ సంఘాలు తమ డిమాండ్లను మరింత లోతుగా విశ్లేషించి నివేదికలను పరిష్కరించడానికి అదనపు సమయం లభించినట్లయింది. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేయడానికి కమిషన్ వివిధ ప్రాంతాల్లో పర్యటించనుంది. మే 18, 19 తేదీల్లో హైదరాబాద్లో పర్యటిస్తుంది. ఇక్కడ స్టేక్ హోల్డర్లతో మాట్లాడబోతుంది. జూన్ 1, 4 మధ్య జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తారు. జూన్ 8న లడఖ్ ప్రాంతంలో చర్చలు జరుపుతారు. అలాగే ఉద్యోగులందరి దృష్టి ప్రస్తుతం షిప్మెంట్ ఫ్యాక్టర్ పైనే ఉంది. 7వ వేతన సంఘం సమయంలో ప్రభుత్వం 2.57 షిప్మెంట్ ఫ్యాక్టర్ను వర్తింపచేసింది. ఈసారి అది ఎంత ఉంటుంది అనే దానిపై ఇంకా స్పష్టత రానప్పటికీ ఉద్యోగ సంఘాలు దీనిని గణనీయంగా పెంచాలని కోరుచున్నాయి. ఇక 8వ వేతన సంఘం ప్రస్తుతం ఫీడ్బ్యాక్ సేకరించే దశలో ఉంది. జీతాలు, పెన్షన్లు, అలవెన్సులు విషయంలో అధికారిక సమాచారం కోసం ఉద్యోగులు, పెన్షనర్లు కమిషన్ అధికారిక వెబ్సైట్ను పరిశీలించాలన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న AINPSEF పై ఉద్యోగుల్లో ఉన్న ఆందోళనలను పరిగణలోకి తీసుకోవాలని ఆల్ ఇండియా ఎన్పిఎస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గట్టిగా డిమాండ్ చేస్తుంది. పలు డిమాండ్లతో సమగ్రమైన మెమోరాండం కమిషన్కు సమర్పించింది. ఉద్యోగి పదవి విరమణ చేసే సమయంలో తీసుకునే చివరి బేసిక్ జీతంలో కనీసం 50% మొత్తాన్ని, దానికి తోడు కరువు భత్యాన్ని కలిపి నెలవారీ పెన్షన్గా అందించాలని డిమాండ్ చేసింది. ఒకవేళ పెన్షనర్ మరణిస్తే వారి కుటుంబానికి ఆ పెన్షన్ మొత్తంలో 60% ఫ్యామిలీ పెన్షన్గా ఇవ్వాలి. ఇక ఎన్పిఎస్ కింద చేరిన ఉద్యోగులు 2033 నుంచి పెద్ద సంఖ్యలో రిటైర్డ్ కాబోతున్నారు. ద్రవ్యోల్బణం, మార్కెటింగ్ ఒడిదడుకుల వల్ల వారి పెన్షన్ మొత్తం చాలా తక్కువగా ఉండే ప్రమాదం ఉందని AINPSEF ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం తక్కువ వేతన స్థాయిలో ఉండి తక్కువ కాలం సర్వీస్ చేసిన వారికి పెన్షన్ కేవలం 300 నుంచి 3000 మధ్య మాత్రమే అందుతుందని ఫెడరేషన్ పేర్కొంది.